శ్రీరామ్, నేను మీ దిలీప్. దేశం ధర్మం డివోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. అదేంటంటే పాకిస్తాన్ కుక్క. ప్రస్తుత ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంట్లో ఒక వ్యాఖ్య చేశాడు. మన దేశం హిందువులు ఉగ్రవాదులంట, హిందూ ఉగ్రవాదుల వల్ల ప్రపంచానికి ప్రమాదకరమంట. ఈ వ్యాఖ్య చేసిన తర్వాత వాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే వాడంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి, వాడు అలాగే మాట్లాడతాడు. బట్ మన దేశంలో ఉంటూ మన దేశం ప్రజలు వేసిన ఓట్లతో ఎంపీగా పార్లమెంట్లో ఉండేటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మన హిందువుల్ని ఉగ్రవాదుల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మన హిందువులు ఉగ్రవాదులు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలైతే ఈ మధ్యకాలంలో చాలా చేసింది. వాళ్ళలో ముఖ్యంగా కాంగ్రెస్ హోమ్ మినిస్టర్, వాడి పేరు కూడా నాకు గుర్తులేదు సరిగ్గా, బట్ వాడిని తమ్నేల్లో మీరు చూసే ఉంటారు. కాంగ్రెస్ హోమ్ మినిస్టరు ఒకప్పుడు ముంబైలో తాజ్ హోటల్లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, హిందువులు చేశారని చెప్పి వాడైతే అనడం జరిగింది. వాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని తెలిసింది కాబట్టి మనం సేవ్ అయ్యాం. లేకపోతే ఇప్పటికీ మనల్ని హిందువుల్ని ఉగ్రవాదులు అని చెప్పేసి మన మీద ఒక ముద్ర వేసేవాళ్ళు. సో ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా దరిద్రాలు ఉన్నాయి కాంగ్రెస్కి. సో అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఆ టైం నుంచి ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. వాళ్ళ దరిద్రాల గురించి చెప్పాలంటే 1 నిమిషం 2 నిమిషాలు సరిపోదు. సో కాబట్టి మన కాంగ్రెస్ ఈ దేశంలో ఒక వైరస్, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది కాంగ్రెస్. సో దానికి ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి భావజాలాలు ఉన్నటువంటి కాంగ్రెస్ని తరిమి కొట్టాల దేశం నుంచి. ఇది నా కోరిక. దీని గురించి మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.